హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నేను అక్షిత ఇన్ఫ్రాలో అయితే ఉన్నానన్నమాట. ఇక్కడికి రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళ క్లారిటీ, వీళ్ళ విజన్ అండ్ వీళ్ళు కస్టమర్స్‌కి ఇస్తున్న హోప్ గానీ, సపోర్ట్ గానీ ఈ 3 నాకు నచ్చి ఈరోజు ఇక్కడికొచ్చా. వితిన్ 5 ఇయర్స్‌లో రియల్ ఎస్టేట్‌లో 25 సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ అండ్ అలాగే ఎంతోమంది హ్యాపీ కస్టమర్స్‌తో వీళ్ళు రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్ళిపోతున్నారనమాట. సో వీళ్ళ మోటో ఏంటి? వీళ్ళ సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అండ్ రియల్ ఎస్టేట్‌లో నాకు పర్సనల్‌గా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. నాకసలు అయి ఆన్సర్స్ లేని డౌట్స్ అనమాట. సో అవి కూడా వీళ్ళని అడిగి తెలిసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు నాతో పాటు ఉన్నారు అక్షిత ఇన్ఫ్రా ప్రెసిడెంట్ రమేష్ గారు అండ్ అలాగే డైరెక్టర్ లక్ష్మి గారు. వాళ్ళతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో! హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఒక 5 ఇయర్స్ నుంచి మీరు సక్సెస్‌ఫుల్‌గా ప్రాజెక్ట్స్ మీద ప్రాజెక్ట్స్ తీసుకొని ఎక్కడ అలసిపోకుండా కస్టమర్‌కి సపోర్ట్ ఇస్తూ, ఒక హోప్ ఇస్తూ, ఎన్ని సార్లు వాళ్ళు ఎన్ని డౌట్స్ అడిగినా కూడా మీ టీమ్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పి కస్టమర్స్ అందరితో మాట్లాడి ఈరోజు మీ ముందుకొచ్చానమాట. అదే రీజన్ మీ ముందుకు రావడానికి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సక్సెస్ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలనుంది. ప్రెసిడెంట్‌గా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటే మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటామో ఆ పనిలో క్లారిటీ, నిబద్ధత అనేది 2 ముఖ్యమండి. ఆ 2 కనుక పర్ఫెక్ట్‌గా మనం ప్లాన్ చేయగలిగితే, అంటే ఎదుటి మనిషిని మోసం చేయాలనే ఉద్దేశం మన మనసులో లేనప్పుడు 100% సక్సెస్ అవుతామండి. కానీ రియల్ ఎస్టేట్ అంటేనే మోసం అంటారు కదా! అంటే నేను విన్నది. అవును. అది అవునో కాదో మీరే చెప్పాలి. అంటే జనరల్‌గా ఎలా ఉంటారంటే అండి, హ్మ్. మనుషులు మనం 100 మంచులు జరిగినా కూడా గుర్తుపెట్టుకోం సార్. ఒక్క చెడు మాత్రం లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాం. ఓకే. ఇక్కడ జరిగేది కూడా అదే. హ్మ్. రియల్ ఎస్టేట్‌లో అందరూ మంచోళ్ళని అనరు. అందరూ చెడ్డోళ్ళు కూడా లేరు సార్. హ్మ్. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదొక్కటే ఎక్కువ పబ్లిక్ అయిపోతూ ఉంటుందండి. మంచి 100 మంది మంచి చేసినా కూడా దాన్ని వెలుగులోకి రాదు. హ్మ్. కానీ ఈ 5 ఇయర్స్‌లో అక్షిత ఇన్ఫ్రాలో అలాంటివేం జరగలేదా? లేదండి. హ్మ్. మాకైతే బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితే ఏమి లేవు. హ్మ్. అన్ని ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్‌గానే చేశాము. ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యామండి. హ్మ్. సో, ఈ 25 ప్రాజెక్ట్స్ ఇంతమంది స్టాఫ్‌ని, ఇంతమంది కస్టమర్స్‌తో ఇన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక ప్రెసిడెంట్‌గా ఈ అక్షిత ఇన్ఫ్రాకి? చాలా హ్యాపీ కదా సార్. హ్మ్. ఎందుకంటే ఈ 5 ఇయర్స్‌లో మేము ఎక్కడ కూడాను, అంటే జనరల్‌గా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ ఏదో ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అంటా ఉంటారు. కొన్ని చోట్ల లాసులు కూడా అయిపోతూ ఉంటారండి. అనుకోకూడని లాసులు అయిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటివేమీ మేము చూడలేదు. అంటే మేము హ్యాపీగా ఉన్నట్లే కదా. హ్మ్. కానీ మీరు చెప్పిన దానికి ఇంకోటి చెప్తా. ఇదే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసి, ఇదే ప్లాట్స్ కొని సూసైడ్ చేసుకొని చచ్చినోళ్ళు కూడా చాలా మందున్నారు. ఉన్నారండి. హ్మ్. ఉన్నారు. ఎందుకంటే అత్యాశ అండి అది. ఇప్పుడు నార్మల్‌గా వెళ్ళేదాన్ని రూ. 10ని రూ. 11 చేసుకోవాలనే ఆలోచన కరెక్ట్ అండి. రూ. 10ని రూ. 100 చేయాలి ఇమ్మీడియట్‌గా అనేది కరెక్ట్ కాదు. హ్మ్. అట్లా అలా ఓవర్ ఎగ్జైట్‌మెంట్‌తో, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఎల్లోళ్ళు మాత్రమే దెబ్బతింటారండి. నార్మల్‌గా మనం ఒక బిజినెస్ చేసుకుంటున్నాము. ఆ బిజినెస్ రెగ్యులర్ బిజినెస్ అయ్యి ఉండాలండి. ఈ రోజుకి ఈ రోజు లేకపోతే ఒక నెలకో, సంవత్సరానికి చేసేసి, ఈ సంవత్సరమే మన జీవితాంతం కష్టపడితే వచ్చేదంతా ఈ సంవత్సరంలో సంపాదించాలనుకుంటేనే అత్యాశ అవుతుంది. మనం ఉన్నంత కాలం నిరంతరం మన పని ఉండాలండి. హ్మ్. అది హ్మ్. అలాంటప్పుడు మనం ఎక్కడ ఇబ్బంది పడం అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఈ ఇక్కడ వాళ్ళెవరైనా ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి రావాల్సిన ఒక నమ్మకం, ఒక హోప్. అది ఎలాంటి హోప్, ఎలాంటి నమ్మకం మీరిస్తారు కస్టమర్స్‌కి? మీరు అడిగినట్టు ఇంతకుముందు ఆహ్, ఒక విజన్ దీంతో స్టార్ట్ చేశారన్నారు గదా! సో, కస్టమర్స్‌కి ఎక్కడ ఇబ్బంది రాలేదా అని అడిగినప్పుడు, వీళ్ళు ఎండీ గారు కానివ్వండి, ప్రెసిడెంట్ గారు గానివ్వండి, ఎవరైనా సరే కంపెనీ స్టార్ట్ చేయడానికి ముందే రియల్ ఎస్టేట్‌లో ఉండే ఆటుపోట్లన్నీ వేరే కంపెనీస్‌లో ఉండి, ఎక్స్‌పీరియన్స్ చేసి, కస్టమర్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, కంపెనీ సరైన సర్వీస్ ఇవ్వకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, కంపెనీ ఎలా ఫేస్ చేస్తుంది అన్నీ గూడా ఒక 20, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండి, చూసి
ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్త పడుతూ వస్తున్నారు కాబట్టి ఇంత షార్ట్ టర్మ్‌లో ఇన్ని ప్రాజెక్ట్స్ ఏ ఒక్క ప్రాజెక్ట్‌లో కూడా ఫెయిల్ అవ్వడం జరగలేదు. ఏ ఒక్క కస్టమర్ కూడా డిసప్పాయింట్‌తో గానివ్వండి, ప్రైస్ విషయం, లీగల్ సర్వీస్, డెవలప్‌మెంట్స్ ఏ విషయంలోనూ డిసప్పాయింట్‌మెంట్‌తో లేకపోవడానికి కారణం అయితే అదేనండి. అండ్ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ మనం చూస్తున్నాము. సో, చాలా పెట్టి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ చూసి, తీసేసి లేకపోతే ఎంతలో ఎంత అమ్మేసి ఇలా చూసాం గానీ 25 ప్రాజెక్ట్స్ వరుసగా చేయడం అనేది చాలా కష్టం అండ్ రేర్ కూడా. సో, ఈ పరంగా ఎలాంటి మీరు జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఏం లేదు. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసి వైండ్ అప్ చేయడం అంటున్నారు గదా! జనరల్‌గా ఇది ఎలాంటి సిట్యుయేషన్స్‌లో జరుగుతుంది అంటే ప్రీ లాంచింగ్స్ అని స్టార్ట్ జేస్తారు. హ్మ్. ల్యాండ్ అనేది కంపెనీ పేరు మీద ఉండదు. ఫుల్‌గా కొన్న ఇది ఉండదు. ఏంటంటే జస్ట్ కస్టమర్స్ దగ్గర నుంచి ప్రీ లాంచ్ ఆఫర్స్ అని జెప్పి పేమెంట్స్ తీసుకోవడం, దాన్ని ల్యాండ్ మీద పెట్టకుండా వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయడం, ఇక్కడ ల్యాండ్ లేకపోవడం, కస్టమర్ నుంచి పేమెంట్స్ రావడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మీరన్న సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. హ్మ్. సో, 100% అక్షిత నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా ల్యాండ్ క్లియరెన్స్ ఉండి, మొత్తం ల్యాండ్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అయ్యి, అప్రూవల్స్ దగ్గర ఉన్నప్పుడే మేము బుకింగ్ అనేది కస్టమర్స్ నుంచి తీసుకుంటాము. కాబట్టి 100% మనకి ఇలాంటి ప్రాబ్లమ్ అయితే అక్షిత కంపెనీలో రాలేదు ఇంతవరకు. ఇక ముందు కూడా రాదు. హ్మ్. సో, వేరే కంపెనీస్‌కి, అక్షితకి తేడా ఏంటి? ఇదేనండి. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్లుగా మనం ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక 1000 రూపీస్ కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ అమౌంట్ తీసుకోవాలి ఒక ప్లాట్ అమ్మేనంటే, అది తీసుకునేటప్పుడు మనం 100% క్లారిటీగా ఉన్నామా లేదా, మన ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది 100 సార్లు ఆలోచిస్తామండి. హ్మ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనగానే జనాల దగ్గర డబ్బులు తీసుకోవటం అనుకుంటారు. అది తీసుకుంటానికి భయపడే కంపెనీ మాది. ₹1 కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే దానికి 100% న్యాయం జరగాల్సిందే. అలా న్యాయం జరగదు అనేది 1% మా దగ్గర డౌట్ ఉన్నా కూడా అది లీగల్ విషయం కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మేము అసలు ఆ బుకింగ్స్ తీసుకోమండి. అందువల్లనే మాకు ఎక్కడ ఇబ్బంది రావట్లేదు. అండ్ అక్షితాలోనే ఎందుకు ప్లాట్ తీసుకోవాలి? అండ్ ఇదే మహేశ్వరంలో చాలా ప్లాట్స్ ఉన్నాయి. అంటే మీరు ప్రైస్ వేరియేషన్స్ ఇస్తున్నారా? లేదంటే ప్లేస్‌లో ఏమన్నా ఇంకేమన్నా ఎక్స్‌టెండ్ చేసి ఇస్తున్నారా? ఎందుకు అక్షితాలోనే ఎక్కువ ప్లాట్స్ పోతున్నాయి? ఎందుకు తీసుకోవాలసలు? యాక్చువల్లీ మహేశ్వరంలో మేము చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్‌లో హ్మ్. సేల్స్ చేయడం మాకు చాలా కష్టమైంది. ఓకే. ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ 5 5 ఇయర్స్ ఇయర్స్ బ్యాక్. కొత్త కంపెనీ. అపార్ట్మెంట్స్‌లో అప్పటికి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నప్పటికీ గూడా ఓపెన్ ప్లాట్స్‌లోకి ఎంటర్ అవ్వడం అదే ఫస్ట్ టైము. కొత్త లొకేషను. కొత్తగా ఓపెన్ ప్లాట్స్‌లోకెళ్తున్నారు. సేల్ చేయడం చాలా టఫ్ అయింది. ఎందుకు అంటే మనకి ఒక ట్రాక్ అనేది ఉంటే వన్ బై వన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మేము ఫేజ్ 1 మనం ఇప్పుడు కూర్చున్న వెంచరు అక్షిత గోల్డెన్ బ్రీజ్ ఫేజ్ 1 వెంచర్ వేయడం లీగల్ గానీ, డెవలప్‌మెంట్స్ స్టిల్ 6 ఇయర్స్ అయింది వెంచర్ ఏసి. మీకు ఇప్పటికి కూడా కొత్తగా కనిపిస్తుంది. మెయింటెనెన్స్ ఆ రకంగా ఇస్తున్నాము. సో, ఇలా మేము ప్రూవ్ చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒక వెంచర్ లాంచ్ చేసాము అనంటే వితిన్ మంత్‌లోనే 50% ప్లాట్స్ సేల్ అవుతాయండి. ఓకే. సో, అంత నమ్మకాన్ని సంపాదించుకున్నాము అనంటే ఎంత నిబద్ధతతోటి ఎండీ గారు గాని, ప్రెసిడెంట్ గారు గాని వర్క్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉండడం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో తీసుకుని వాళ్ళు ప్రైస్ అప్రిసియేషను, సర్వీస్ బావుంది అనుకుంటేనే 10 మందికి రిఫర్ చేస్తారు. ఆ రిఫరెన్స్ త్రూనే మేము కొత్త ప్రాజెక్ట్స్ అనేది స్టార్టింగ్‌లో సేల్ చేయగలుగుతున్నాం. ఇంత షార్ట్ పీరియడ్‌లో ఇన్ని వెంచర్స్ కంప్లీట్ చేయడానికి ఇంకా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా సార్ మీకు చెప్తారు. చేయడానికి రీజన్ కూడా అదే. అక్షిత వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్న పాయింట్ ఏంటి? ప్రైజా? లొకేషన్సా? ఏంటి అనేది నా డౌట్. మెయిన్ ఏంటంటే అండి, ఏ కంపెనీ అయినా కూడా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్లాట్లు ఎలా అమ్ముకోవాలని చూస్తూ ఉంటారండి. అమ్ముకుని మనం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వటం అనేది మెయిన్ టార్గెట్ ఉంటుంది ఎవరికైనా. మా దగ్గర మెయిన్ టార్గెట్ ఏముంటుందంటే, మేము ఈరోజు ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసామనంటే, మనం ఈరోజు మనల్ని నమ్ముకున్న కస్టమర్స్కి మనం అమ్ముతున్నాం. వితిన్ 1 ఇయర్‌లో ఆర్ 2 ఇయర్స్‌లో వాళ్ళు మళ్ళీ ఏదైనా అవసరం అయ్యి ఆ ప్లాట్‌ని సేల్ చేసుకోవాలని పరిస్థితి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంత బెనిఫిట్‌తో అమ్మగలం. ఈరోజు మనం అమ్మే రేట్‌కి నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో మనం ఎంత అప్రిషియేషన్ వస్తుంది. ఈ లొకేషన్‌లో మనం ప్రాజెక్ట్ చేస్తే మన కస్టమర్స్‌కి మనం బెనిఫిట్ ఇవ్వగలమా లేదా అనేది ఫస్ట్ ఆలోచిస్తామండి. లాస్ ఏముండదు గానీ ప్రాఫిట్ తర్వాత సేల్ 100% అండి. చేసుకున్న లాస్ అనేది అసలు క్వెషనే లేదు. ఎంత ప్రాఫిట్ ఇవ్వగలం అంటే ఫస్ట్ మన దగ్గర పెట్టిన కస్టమరు ప్రాఫిట్ ఇవ్వగలిగితే వాళ్ళకి అవసరమైన టైంలో ఆ ప్లాటు అంటే
ప్రాఫిట్ ఇవ్వడమే కాదు సార్, మా దగ్గర ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే మా కంపెనీలో కొన్న ఏ కస్టమర్కి అయినా కూడా మళ్ళీ వాళ్ళకి ఏ టైంలో అవసరమైనా కూడా అది అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కంపెనీ నుంచి సపోర్ట్ ఉంటుందండి. మా ప్లాట్లతో పాటు ఇక్కడ 10 వెంచర్స్ ఉన్నాయండి. ఈ 10 వెంచర్స్లో కస్టమర్ ఎక్కడికి వచ్చినా కూడా సపోజ్ ఈ వెంచర్ ఉంది, ఈ వెంచర్లో మీరు కొనుక్కున్నారు 5 ఇయర్స్ బ్యాక్, ఈరోజు మీకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మీరు ఎక్కడో తిరిగి వేరే వాళ్ళని అడిగి మీరు తిరిగి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మా కంపెనీలో ఇన్ఫామ్ చేస్తే మా వెంచర్స్తో వేకెంట్ పొజిషన్తో పాటు ఈ ప్లాట్ కూడా ఉంటుంది. అలా ఎవరు ఇబ్బంది పడకుండా రీసేల్ చేసి ఇచ్చే సపోర్ట్ మన కంపెనీ తీసుకుంటుందండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.